రెటినాల్ అని ఇంకొకటి మాట్లాడుతూ ఉంటారు. సో అందరూ వాడచ్చా ఈ రెటినాల్ అనేది కూడా? రెటినాల్ ఈజ్ ఆల్సో అనదర్ మైల్డ్ వైటమిన్ ఏ ప్రిపరేషన్. దట్ ఈస్ ఆల్సో ఇస్ గుడ్ ఫర్ ద స్కిన్. దే ఆర్ ఆల్ దీస్ త్రీ వాట్ యూ ఆస్ట్, వైటమిన్ సి, నైసినమైడ్, రెటినాల్ క్రీమ్స్, దీస్ ఆర్ ఆల్ దే ఆర్ మైల్డ్. అండ్ అంటే ఇప్పుడు మా ప్రిస్క్రిప్షన్స్లో కొంచెం స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటాయి. మీది బయట ఇచ్చే దాంట్లో స్ట్రెంగ్త్ తక్కువ ఉంటుంది కాబట్టి ఎనీవన్ కెన్ యూస్ ఇట్. ఓన్లీ థింగ్ ఏంటంటే రెటినాల్ అనేది ఇట్స్ కొంచెము స్కిన్ని డ్రై చేస్తుంది. సో డ్రై స్కిన్ వాళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఓకే. అలానే కొలాజిన్ గురించి ఈ మధ్యన ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. సో వాట్ ఈస్ కొలాజిన్, అది హౌ డస్ ఇట్ హెల్ప్, యాంటీ ఏజింగ్గా ఎలా పనిచేస్తుంది? బేసిక్గా కొలాజన్, ఎస్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ కొలాజన్ సప్లిమెంట్స్ ఆర్ కమింగ్ నౌ. హౌ ఫార్ దట్ కొలాజన్ ఇస్ యూటిలైజ్డ్, అబ్జార్బ్డ్ అండ్ యూటిలైజ్డ్ ప్రాపర్లీ అన్నది ఇంకా క్వశ్చన్ మార్కే, బికాస్ దెర్ ఆర్ నాట్ మెనీ స్టడీస్ ఆర్ దేర్. అంటే స్టడీస్ ఎలా ఉండాలంటే, మాకు ఆర్టీసీ స్టడీస్ అంటే కంట్రోల్ చేస్తారన్నమాట. ఇప్పుడు ఒక హాఫ్ ప్లాసిబో ఇచ్చి ఒక హాఫ్ ఏమో మెడిసిన్ ఇస్తారు. ఇచ్చినప్పుడు ఆ తర్వాత రిజల్ట్స్ చూస్తారు. ప్రతిదానికి అంతే కంట్రోల్ స్టడీస్ అంటే అవి అనమాట. ఓకే. చేసినప్పుడు ఫైనల్గా ఎండ్ రిజల్ట్లో రెండింటిని చూస్తారు. ప్లాసిబో అంటే ఏమి ఇవ్వదన్నమాట. సో మెడిసిన్ ఇచ్చిన దానికి ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా. సో ఈ టైప్ ఆఫ్ స్టడీస్ ఉండాలి. అది అప్పుడే మనం నమ్మాలి.